HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్లోకి వెళ్తే, విదేశాల్లో నిర్మించి విడుదల చేసే సినిమాలపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్ అమెరికా ఫస్ట్ విధానంతో అన్ని రంగాలను షేక్ చేస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సినిమాలపై విరుచుకుపడ్డాడు. అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై 100% సుంకాలు విధిస్తానంటూ తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి సుంకాలు భారతీయ సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై రాష్ట్రపతికి గడువు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై భాజపా ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టుపై దుబే చేసిన వ్యాఖ్యలు పూర్తిగా న్యాయ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, కాబట్టి అతనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలంటూ న్యాయ వ్యవస్థను కోరారు. కాగా ఈ పిటిషన్ను స్వీకరించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై ఆ షార్ట్ ఆర్డర్ను పాస్ చేసి నమోదు చేయాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ గడ్డ తన అడ్డా అని వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలకు బాలకృష్ణ హెచ్చరించారు. ఇవాళ హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కెనడాలో ఖలిస్తానీ సానుభూతి పరులు నిర్వహించిన ఒక హిందూ వ్యతిరేకత కవాతు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కవాతులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ల దిష్టిబొమ్మలను ఓ జైలు లాంటి బోన్లో ఉంచి వాహనంపై ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపు టొరంటోలోని మాల్టన్ గురుద్వారా వద్ద ఆదివారం జరిగింది. ఈ కవాతులో దాదాపు 8 లక్షల మంది హిందువులను భారతదేశానికి బహిష్కరించాలని ఖలిస్తానీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిని చూసిన హిందూ సంఘ నాయకులు, కెనడియన్ జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీతో డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ మీటింగ్ కీలకంగా మారింది. ప్రధాని ఇప్పటికే త్రివిధ దళాలు అధిపతులతో సమావేశమైన విషయం తెలిసిందే. పాక్పై తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో భద్రత, ఉగ్రవాదుల కట్టడి తదితర అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.